హాయ్ హలో అండి, వెల్కమ్ టు కోకిల కృష్ణ ఛానల్. కూర్గ్లోని స్పెషల్ ప్లేసెస్ చూపించడానికి మరో వీడియోతో మళ్ళీ వచ్చేసాను. ఇవాళ కూర్గ్లో మేము చూసిన వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ ఏంటంటే గోల్డెన్ టెంపుల్. దీన్నే నామ్ డ్రోలింగ్ మానిస్ట్రీ అని కూడా అంటారు. ముందు వీడియోలో కుశాల్ నగర్లోని దుబరే ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్ళామని చెప్పాను కదా. సో కుశాల్ నగర్లోనే ఈ గోల్డెన్ టెంపుల్ కూడా ఉంది అంటే దాన్ని కూడా అదే రోజు విజిట్ చేశాము. అయితే దుబరే ఎలిఫెంట్ క్యాంప్ నుంచి వెళ్ళే దారిలో మాకు ఇలా యానిమల్స్ అన్నీ పెట్టి కనిపించినాయి. వీటిని పార్క్స్లోనూ అలాగే ఇంకా పెద్ద ప్లేసెస్లోనూ పెట్టడానికి అమ్ముతారంట ఇక్కడ. మేము ఎలిఫెంట్ క్యాంప్ విజిట్ చేసి బయటకు వచ్చేసరికి 12:30 అయిపోయింది. సో ఏదైనా ఫుడ్ తినేసి అప్పుడు గోల్డెన్ టెంపుల్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. వెళ్ళే దారిలో నిసర్గధామ అని బోర్డు కనిపించింది. ఇక్కడ రెస్టారెంట్స్ ఫుడ్ కోర్ట్స్ కనిపించేసరికి తినేసి వెళ్దామని ఆగాము. లోపలికి వెళ్ళాక తెలిసింది ఇది ఓన్లీ ఫుడ్ కోర్ట్స్ కాదు, ఇక్కడ బర్డ్ శాంచురీ, జిప్ లైన్స్ ఇంకా చాలా ఉన్నాయని. అవన్నీ చూసాక పిల్లలు ఎందుకు ఆగుతారు, జిప్ లైన్ ఎక్కుతామని ఒక్కటే గొడవ చేస్తే సరే అని టికెట్స్ తీసుకున్నాము. మా చిన్నోడు నేనెక్కుతా అంటే ఎక్కడ భయపడతాడో మధ్యలోకి వెళ్ళాక అనుకున్నాము, కానీ బాగానే వెళ్ళాడు వాడు. వాడెక్కడ ఏడుస్తాడో అని నేను భయపడ్డాను, కానీ వాడు మాత్రం బాగానే వచ్చేసాడు. సో ఇంకా వీళ్ళ ఆటలు అయిన తర్వాత ఫుడ్ తినేసి గోల్డెన్ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ఈ గోల్డెన్ టెంపుల్ నేమ్ వచ్చేసి నామ్ డ్రోలింగ్ మానిస్టరీ. ఈ ప్లేస్ వచ్చేసి మడికేరి నుంచి 38 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అయితే కూర్గ్లో దుబరే క్యాంపు, నామ్ డ్రోలింగ్ మానిస్టరీ అలాగే అబే వాటర్ ఫాల్స్ ఈ 3 ఒక్కరోజు కవర్ చేయొచ్చు. ఇది కుశాల్ నగర్కి దగ్గరలో ఉంటాయి. సో ఇంకా టెంపుల్ దగ్గరలోకి వచ్చేసాము. ఇక్కడ వెహికల్ పార్కింగ్స్కి కూడా చాలా పెద్ద ప్లేసే ఉంది. ఈ కనిపిస్తున్నదే టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఈ టెంపుల్లో వచ్చేసి టిబెటిన్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇక్కడ 5,000 మంది పైగా టిబెటిన్కి సంబంధించిన సన్యాసులు ఉంటారు. అయితే ఇది ఇండియాలో అతిపెద్ద టిబెటిన్ స్థావరాల్లో ఇదొకటంట. అయితే ఇక్కడ వాళ్ళకి సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్లు అవి కూడా ఉన్నాయి, కావాలంటే మనం అక్కడ పర్చేస్ చేయొచ్చు. లోపలికి వెళ్ళగానే మనకి ఒక 3 టెంపుల్స్ కనిపిస్తాయి. ఈ టెంపుల్ వచ్చేసి కుశాల్ నగర్ నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న బైలకుప్ప అనే ఊర్లో ఉంది. ఈ మానిస్ట్రీని 1963లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇదిగో ఈ కనిపిస్తున్న టెంపుల్లోనే బుద్ధుడితో పాటు మరో 2 పెద్ద బంగారపు విగ్రహాలు ఉంటాయి. ఈ టెంపుల్ చుట్టూ చెట్లు మొక్కలతో చాలా ప్రశాంతంగా ఉంది. ఈ బుద్ధ స్టాచ్యూ వచ్చేసి 60 ఫీట్ హైట్తో ఉంది. అలాగే ఈ స్టాచ్యూస్ వచ్చేసి కాపర్తో తయారు చేశారు, వాటికి బంగారపు తొడుగు వేశారు. ఈ టెంపుల్ లోపల ఎటు చూసినా బౌద్ధిజం వాళ్ళకి సంబంధించిన పెయింటింగ్స్ వేసే ఉంటాయి. ఇక్కడ మనం ప్రశాంతంగా కూర్చుని ధ్యానం కూడా చేసుకోవచ్చు. అయితే మనల్ని ఆ విగ్రహాల దగ్గర వరకు ఎలో చేయరు, ఆ లోపల టిబెటిన్ వాళ్ళు కూర్చొని ధ్యానం చేసుకుంటారు. ఈ 3 విగ్రహాలకి 2 వైపులా ఉన్న పెయింటింగ్స్ గురించి ఇక్కడ ఒక నోటీస్ పెట్టారు, మీరు కూడా ఒకసారి చూసేయండి. అయితే ఈ టెంపుల్లో ఎంట్రీ టికెట్స్ ఏమీ ఉండవు. ఈ టెంపుల్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 దాకా విజిట్ చేయొచ్చు. మాకైతే ఈ టెంపుల్లోకి వెళ్తే ఇక్కడే ఉండిపోతే బాగుండు అనిపించింది. ఈ టెంపుల్లో చుట్టూ ఎటు చూసిన పెయింటింగ్స్తో చాలా బాగుంది.
ఈ టెంపుల్ మొత్తం చూసేసి మేము బయటకు వచ్చే టయానికి మాంగ్స్ ఇక్కడ పూజ స్టార్ట్ చేశారు. సో ఒకసారి మేము కూడా చూద్దామని లోపలికి వెళ్ళాము. ఇలా ఈ టెంపుల్ని విజిట్ చేసి బయటకు వచ్చేసరికి ఫుల్ మబ్బు పట్టి వర్షం పడుతుంది. అసలు ఈ కూర్గ్లో రోజు వర్షం పడుతూనే ఉంది. వెదర్ మాత్రం సూపర్ ఉంది. ఎప్పుడైనా నేచర్ని ఎంజాయ్ చేయడానికి కూర్గ్ వెళ్ళాలనుకుంటే సమ్మర్లోనే వెళ్ళండి, చాలా బాగుంటుంది ఆ టైంలో. సో ఇదండి, ఈ రోజుకైతే ఈ ప్లేసెస్ కవర్ చేసాము. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.